అది ఎల్ల సుబ్రహ్మణ్యం ఇది అంటారు అతన్ని. అతను అంతకుముందు అతనే అక్కడ ఆఫీసర్ తిరుపతిలో. ఇతను వచ్చిన కొత్తలో అతనే ఉంటాడు. వీళ్ళు చెప్పిందో వింటలేదని పంపించి ఉంటాడు. వీళ్ళు చెప్పిందో చేయమంటాడు. వేళాకోళం జగన్కి తిరుపతి అంటేనే. ఒకటి నువ్వే లోపలికి వెళ్ళకూడదు. నేను ఇప్పుడు గట్టిగా చెప్తున్నాను. నో క్రిస్టియన్ ఆర్ నో ముస్లిమ్స్ ఈజ్ అలౌడ్. దర్శన్ ఈజ్ అలౌడ్ ఓన్లీ ఫ్రమ్ అదర్ సెపరేట్ వీళ్ళు నిర్ణయించిన ప్లేస్లో చూడాలి. హిందువులతో కలిసిపోయి వెళ్ళకూడదు మీరు. నో, నోబడీ షుడ్ బి గివెన్ జాబ్ దేర్, క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్. నేను 100 సార్లు ఎందుకు చెప్తాను అన్ని ఛానల్లో అంటే ఇది జరగాలి. ఇది చేస్తారనుకుంటా, ప్రొమల్గేట్ చేస్తారు. ఎవరో మన పవన్ కళ్యాణ్ కూడా ఐడియా వచ్చినట్టుంది. డెఫినెట్గా ఐడియా రాదు, మళ్ళీ వాళ్ళు చూసి నేర్చుకోవాలి. దట్ హ్యాస్ టు బి డన్. తిరుపతి గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ యూ, ఫర్ ఎవ్రీబడి, ద హోల్ వరల్డ్. అంచేత అది కొన్ని పాటించాలి. ఇప్పుడే దాన్ని చట్టం కింద తీసుకొచ్చేయాలి. వెంకటేశ్వర స్వామికి చట్టం ఏంటి కానీ చెప్తున్నాను, మీరే ఒక రీల్ తీసుకోవాలి. సరే, ఎప్పటి వరకు చెకింగ్ చేసే మిషన్ ఎందుకు లేదు? పాల్ని చెక్ చేసే మిషన్ ఎందుకు లేదు అన్నాను. అది ఆఫ్టర్ ఆల్ ఫర్ వెంకటేశ్వర స్వామి ఆయనకు వచ్చిన కలెక్షన్లో కదా. అది మరి చంద్రబాబు నాయుడు అప్పుడు ఎందుకు చేయలేదు? ఇది కూడా ఏదో విధంగా నందినిని ఎందుకు వదిలేశారు? 350 రూపాయలకి కేజీ ఎలాగ వస్తుంది? మినిమం 800 900 ఉంటుంది జెన్యూన్ అయితేనే. ప్రతి గీలోనూ కలుస్తాయి అన్నీ, వెజిటబుల్ ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ అన్నీ కలుస్తాయి. చాలామందికి తెలిసింది. ఇప్పుడు అదే హెరిటేజ్ని పట్టుకొచ్చి చెక్ చేయండి పని. ఇంకా చాలా ఉంటాయి. హెరిటేజ్ గురించి ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ జాయింట్గా ఉన్నప్పుడు ఇక్కడున్న విజయ డైరీ గవర్నమెంట్ది, అది దాన్నే ముగించేశారు. ఈ విధంగా అక్కడ ట్రై చేశాడు విశాఖపట్నంలో. అతను తెలుగుదేశం వాడే, విశాఖ డైరీ అతను. నీ పప్పులు ఇక్కడ ఒకడుకోమని అన్నాడు. అదే పార్టీలో ఉంటూ దాన్ని ప్రైవేట్ లిమిటెడ్ చేసేది, దాన్ని కోఆపరేటివ్ సంస్థ. అది ఆడార్ తులసిరావు అని విశాఖ డైరీ ఎండి. నేను అతనికి సినిమాలు చేశాను డైరీ మీద. నాకు డైరీ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు, ఆయన ద్వారా తెలుసు నాకు. ఓకే, ఆ విశాఖ డైరీలో జరిగి ఇవన్నీ కూడా ఆర్డినరీగా ఉన్న డైరీని ఒక 600-700 కోట్లు డైరీ చేసాడు. ఆ టైంలో హెరిటేజ్ వచ్చినప్పుడు ఇక్కడ నీకు అంత సీన్ లేదన్నాడు విశాఖపట్నంలో. అందుకనే హెరిటేజ్ ఈజ్ డూయింగ్ వెల్ ఇన్ బెంగళూరులో ఈజ్ పాపులర్ దాన్ ఆంధ్ర, వెరీ పాపులర్. ఇప్పుడు అక్కడ అందునియో ఇంకో కంపెనీకి ఇప్పించి టెండర్ వీళ్ళ యొక్క ప్రోడక్ట్ గెనడానికి కూడా ఉండొచ్చు. మీకు అర్థమైనప్పుడు ఇవన్నీ బయటికి తేగడగా సత్తా ఉండాలి. ఎవరికి ఉన్నా కూడా వినాలి. ఎవరో పవన్ కళ్యాణ్ ఎందుకు వింటాడు? వాళ్ళిద్దరు ఒకటే. అదే మీకు. సో అంచేత అతను ఎటువంటి మోటివ్స్ తోటి ఇవన్నీ చేస్తున్నాడు అనేది కూడా తెలియాలి. అక్కడే అనుమానం వస్తుంది. సడన్గానే చర్చికి వెళ్తేమో క్రిస్టియన్ అంటావు, మాస్కి వెళ్తేనేమో ఇదంటావు, మీ ఫాదర్ ఏమో సిగరెట్ వెలిగించుకుంటాడు. వీటన్నిటితోటి అసలు నువ్వు నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడేవాడువా కాదా? ఓన్లీ పొలిటికల్ మైలేజ్ గురించి చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు. మరి ఎగ్జాక్ట్లీ. అంటే చెగువెర భావాలతో నేను జనసేన పార్టీని ఏర్పాటు చేశాను అని చెప్పేసి అప్పట్లో బాగా చెప్పారు. అండ్ సడన్ గా ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తి ఎలా అయ్యారు అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. నేను అదే అన్నా కదా, ముందు ఆచితూసి మాట్లాడలేదు. నువ్వు మాట్లాడలేదని నేను చెప్పినందుకు మన ఛానల్ మీద స్ట్రైక్ కూడా వేసారు వాళ్ళు. నీకు ఎంతకంటే ఏం చెప్తాను నేను? అలాంటి తమ్లైన్స్ మానిటైజేషన్ అవ్వకుండా పెట్టకూడదని నాకు తర్వాత చెప్పాడు. ఎవడో ఒక లైట్గా ఉండాలంటే ఒకసారి మానిటైజ్ అయిన తర్వాత కొంచెం బెటర్. ఏదేమైనా కూడా ఎప్పుడు చూసినా జనసేన నుంచి కంప్లైంట్ వచ్చిందట నా ఫైర్ బ్రాండ్ టీవీకి. ఇలా ఎందుకు చెప్పామంటే బికాజ్ ఆఫ్ యూ. ఇప్పుడు నీకు అంటుకుందా నేనే? యూ షుడ్ నాట్ టాక్ వెన్ యూఆర్ ఇన్ పాలిటిక్స్. పొలిటికల్ మైలేజ్ రావాలనుకునే తప్పన ఉన్న వాళ్ళు వీరు చాలా చాలా ఆచితూసి మాట్లాడాలి. ఇప్పుడు అన్న ఎన్ని ఇంకా బయటకు వస్తాయి. ఎక్కడెక్కడ ఏమన్నాడు? క్రిస్టియన్ అంటే చర్చికి వెళ్ళి నేను బాప్టిజం అయిపోయానని, ముస్లింకి వెళ్తే నేను యాక్చువల్గా ముస్లింగానే పుట్టానని అనలేదనుకు చెప్తున్నాను. ఇటువంటి మరి మాట్లాడకూడదని చెప్పినందుకే నేను బ్యాడ్ అయ్యాను. అతను మంచి కోసం చెప్పాను. ఇప్పుడు అవన్నీ బయట పెడుతున్నారా? దానికి అతని తరపున మన సమాధానం చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ పక్కా హిందూ ఓన్లీ. పొలిటికల్ మైలేజ్ కోసం ఆ వర్కర్స్ ట్రేడ్ యూనియన్స్కి వెళ్ళినప్పుడు చెగువెర గురించి మాట్లాడాలి. దే ఆర్ అగైన్స్ట్ క్యాపిటలిజం, దే ఆర్ కమ్యూనిస్ట్ కామ్రేడ్స్. అదే పుష్పల క్యారెక్టర్ ఏంటి? కామ్రేడ్. సో ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కామ్రేడ్గానే మాట్లాడాలి. ఇదంతా పొలిటికల్ థింకింగ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పాలిటిక్స్ అని. అది అందులో సారాంశంనే తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఇలాగన్నంతగా వాళ్ళ కోపం వచ్చింది. నాకు తర్వాత తెలిసింది నాకు వాళ్ళే ఎక్కువ కంప్లైంట్స్ వెళ్ళి అని. వీటి టైటిల్ తమ్లైన్ కూడా నేను ఏం పెడితే పెట్టేసేవాడు, నేను న్యాయంగా పెట్టేవాడిని. సో అది ఇప్పుడు నువ్వు అంటుకుంటుందా? ఇప్పుడు నేను కాబట్టి అలా చెప్తారు. నువ్వు అన్న మాటలనే అన్ని రికార్డ్ అయిపోయి ఉంటాయి కదా సోషల్ మీడియాలో.
సోషల్ మీడియా ఉంది, వాళ్ళకి పెద్ద ఛానలే ఉంది సాక్షి టీవీ. వాళ్ళందరూ కలెక్ట్ ఒక డిపార్ట్మెంట్ పని అంతా సోషల్ మీడియా మేనేజ్మెంట్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంది. అని కొన్ని ఛానల్ కొన్నారు. కేటీఆర్ ఉంది. కేటీఆర్ కూడా ఎవరో రన్ చేసుకున్నవి ₹1 కొన్న ఛానల్ చూపిస్తారు మీకు అర్థమైంది. ఇప్పుడు అది ఉంది కదా, అది కేటీఆర్ కొనుక్కుంది. అది అంచేది ఉంటాయి. దట్ ఈస్ దేర్ స్ట్రాటజీ. సో వాళ్ళందరి దగ్గర మరి రికార్డ్ అయ్యి ఉండవు. ఒక 10 మంది దాని మీద కూర్చుంటారు. ఎప్పుడెప్పుడు ఏమో వెతుక్కుంటే దొరుకుతుంది మీకు. సోషల్ మీడియాలో ఎక్కడికి పోదు. సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ 90% యూ కెన్ ఫైండ్. ఇప్పుడు అవన్నీ మన పవన్ కళ్యాణ్ అన్నవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు నువ్వు అన్నదానికి అది కాంట్రడిక్షన్ అవుతుంది కదా. నువ్వు అప్పుడు అన్నదానికి నేను క్రిస్టియన్ అయిపోయి అన్నావు. నువ్వు క్రిస్టియన్ కదా, నీ భార్య క్రిస్టియన్ కదా, అక్కడికి వెళ్ళి మోకాళ్ళ మీద ఎన్ని తప్పు కదా యాక్చువల్గాను. నువ్వు డెలిబరేట్గా చెప్పడం వలన వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు అవన్నీ ఉండొచ్చు. హిందూయిజంగా ఉన్నా కూడా యూ మస్ట్ రెస్పెక్ట్ ఆల్ ద రిలీజియన్స్. అన్ని ఆ సంస్కారం ఉండాలి. అటువంటి సంస్కారవంతమైన కంట్రీయే భారతదేశం. అందుకని ఇట్ ఇస్ కాల్డ్ సెక్యులర్ కంట్రీ. అదే మీకు ఇంక దానికి అర్థం లేకుండా వేరే పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటే మీరే పోతారు. కాకపోతే ఇతను చెగోవేరాకి అన్నాడు కదా, అవి పక్తు మార్క్సిస్ట్ ఆ టైప్ ఆఫ్ ఐడియాలజీస్ ఉన్నవాళ్ళు. అస్తమాను రిమైండ్ చేయకూడదు. వీఆర్ లివింగ్ ఇన్ ఏ పక్క లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. నాట్ ఈవెన్ లైక్ చైనాలో ముస్లిమ్స్ బాస్లన్నీ పడగొట్టేస్తారు. ఇంత న్యూస్ వచ్చింది బయటకి. దే ఆర్ డిస్మాంట్లింగ్, డిస్ట్రాయింగ్. మరి అన్ని చెప్తారు. ఎంత డెవలప్ అయిపోయింది. ముస్లిమ్స్ అట్లా ఉంటారు. ఇక్కడ కంటే పెద్ద కంట్రీ అది. ఇది 140 కోట్లే. అది అక్కడ 180 190 జనాభా. ఎన్ని స్టేట్లు, ఎన్ని ప్రొవిన్సెస్. స్టేట్లు అన్నట్టు అక్కడ ప్రొవిన్స్ అంటారు. అలా ఎంత పెద్దది, ఎంత ఏ లెవెల్లో డెవలప్ అయిపోయింది. డెవలప్ అవ్వండి కానీ గవర్నమెంట్ చెప్పిన దానికి ఎగ్నెస్ట్ చేయకూడదని ఒకటే నినాదం. డెమోక్రసీ కంటే బాగుంటుంది అక్కడ. నువ్వు గవర్నమెంట్కి దెబ్బ కొట్టకు అంతే. గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి. చిన్నదా మామూలు ఇండియా కూడా కాదు, సరిపోదు. ఎక్కడ చాలా పెద్ద కంట్రీ అది. అటువంటి చోట కొన్ని ప్రొవిన్సెస్లో మాస్కులను కొట్టేమని వచ్చింది. డైరెక్ట్గా మీరు మాస్క్ ప్రేయర్లు స్పీకర్లు పెట్టడం నో అంది. అది యాక్చువల్గా మనం ఇండియా వాళ్ళకి తప్పు కింద అనిపిస్తుంది. మీకు అర్థమైనప్పుడు ఇండియా కూడా వచ్చింది. అది లౌడ్ స్పీకర్లు పెట్టేసి ఆ ఏరియా అంతా ఈ గొడవ పెట్టడం అనేది ఇక్కడ కాకపోతే చేస్తారు. నేను కాదు, జనరల్గా చేస్తారు. అదేవిధంగా హిందూ దేవాలయాలను పొలవమంట స్పీకర్లు పెట్టి పాటలు పెట్టేస్తూ ఉంటారు. ఈ తెలంగాణ సాంగ్స్, అక్కడ ఆంధ్ర సాంగ్స్ పెడతారు. చిరాకు వస్తుంది. అక్కడ ఎవడన్నా హార్ట్ పేషెంట్ ఉంటే పోతాడు. ఇది ఇక్కడ తప్పే, అక్కడ తప్పే. హిందూ దేశం తప్పే, ఎక్కడైనా తప్పే. ఆ విధంగా పొలిటీషియన్స్ ఉండాలి. బికాజ్ నీకు ఓటేసి వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి. ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, కమ్మ ఉన్నారు, కాపీ ఉన్నారు, రెడ్లు ఉన్నారు. అంచేత నువ్వు ఇక్కడ పొలిటీషియన్గా ఏంటగా గొడవ పెట్టాలంటే అలా మాట్లాడాలి. అలా మాట్లాడిన వాటిలో కూడా రిలీజియన్ గురించి మాట్లాడకూడదు. నేను చెప్పే పాయింట్ అర్థమైనప్పుడు ఒక్క పథం గురించి మాట్లాడకూడదు. నేను క్రిస్టియన్ అయిపోయాను, నేను 10 ఏళ్ళ నుంచి అన్ని పోస్టులు పెడతాను. సండే అయితే జీసస్ క్రైస్ట్, రంజాన్ అయ్యి వస్తే ముస్లిం, మంది అయితే ఎవ్రీడే పెడతాను. ఏ రోజు దేవతో అది పెడతా ఉంటాను. చాలామంది అంటే ఈ డేలో పెడతాను. నా ఇష్టం అది. డెమోక్రాటిక్ అంటే నేను అందరూ నమ్ముతాను, అన్ని రెస్పెక్ట్ చేస్తాను, హృదయపూర్వకంగా రెస్పెక్ట్ చేస్తాను. బట్ ఐఎమ్ ప్రౌడ్ టు బి హిందూ. మీకు అర్థమైనప్పుడు అటువంటి టెంపుల్లో జరుగుతున్న అన్యాయాల గురించి వీళ్ళు మాట్లాడడం తప్పులేదు. కానీ అతను ఒకప్పుడు మాట్లాడి అని అంటుకుంటాయి. ఇప్పుడు